అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉసిరికాయ పప్పు. నిజమేనండి, మీరు విన్నది కరెక్టే. ఉసిరికాయలతో కమ్మని పప్పును ఎలా చేయవచ్చో చూద్దాం రండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా టేస్టీ ఉసిరికాయల పప్పు చాలా బాగుంటుందండి. ఏంటండి ఇన్నిసార్లు చాలా చాలా అనే పదాన్ని వాడానని అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఈ పప్పుని ట్రై చేసి తిన్నారంటే మీరు కూడా ఇదే అంటారు, చాలా బాగుందని. ఎలా చేయాలో ప్రాసెస్ని చూసేయండి మరి. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని 1 కప్పు కందిపప్పుని తీసుకుంటున్నా. ముందుగా పప్పును నానబెడితే తొందరగా అవుతుందండి. నానబెట్టకుండా ఇలా అప్పటికప్పుడు కూడా కందిపప్పును తీసుకొని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు డిప్ అయ్యేంత వరకు వాటర్ని పోసుకోవాలి. అంటే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అన్నమాట. ఇందులో పెద్దగా కట్ చేసిన ఒక చిన్న సైజు ఆనియన్ని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఇందులో రెడ్ చిల్లీ వాడము కాబట్టి 4-5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మన ఉసిరికాయలు. నేను 3 ఉసిరికాయలని తీసుకుంటున్నా. కట్ చేయకుండా అలాగే వేసుకోవాలి. ఒక చిన్న స్పూను పసుపు, 2 రెబ్బల కరివేపాకు. ఫ్రెష్గా దొరికే కరివేపాకును అస్సలు స్కిప్ చేయకండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించానండి. పప్పు ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు ఆగి ఒక్కసారి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూసుకుంటే మన పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారా? ఇప్పుడు కుక్కర్లో నుండి ఉడికిపోయిన ఉసిరికాయల్ని సపరేట్ చేసుకోవాలి. నేను 3 ఉసిరికాయలు వేశాను కదండి. ఉసిరికాయల్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక పచ్చిమిర్చిని కూడా తీసేయండి. లేదు పెద్దవాళ్ళు ఉన్నారంటే అలాగే పెట్టి పప్పును ఒక్కసారి మెదుపుకుంటే సరిపోతుంది. పప్పుని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నేను సాల్ట్ వేయలేదు కదండి. ఈ పప్పుకు సరిపడే 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ని పక్క నుంచి మనము సైడ్ తీసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయల్లోంచి గింజల్ని తీసి సపరేట్ చేసుకోవాలి. గింజల్ని తీసిన తర్వాత పప్పుతో పాటు స్మాష్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్మాష్ చేసి పప్పులో మిక్స్ చేయొచ్చు, కానీ నేను అలాగే ఉంచుతున్నానండి. ఇలా గింజల్ని సపరేట్ చేసిన తర్వాత పీసెస్గా ఇలా వస్తాయి. వీటిని నేను డైరెక్ట్గా ఇలాగే పీసుల్లాగా వేసేస్తున్నా. చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే. అలా కాదు అనుకుంటే స్మాష్ చేసి వేయండి. పప్పు కన్సిస్టెన్సీ నాకు కొద్దిగా లూజుగా ఉండాలి కాబట్టి నేను ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకున్నా. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో కాడలతో పాటుగా కొత్తిమీరని సన్నగా తురుముకొని మరుగుతున్న పప్పులో వేసుకోవాలి. ఉసిరికాయలు కనిపించకుండా పిల్లలకి చేసి పెట్టాలి అంటే కనుక మీరు ఉసిరికాయల్ని స్మాష్ చేసి వేస్తే అసలు వాళ్ళు గుర్తుపట్టకుండా హ్యాపీగా తినేస్తారండి. అంత బాగుంటుంది. ఇలా పప్పు మరిగిన తర్వాత దించి పక్కనుంచుకొని పోపు కొరకు ఒక చిన్న కడాయిని స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఇవి కలర్ మారేటప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపెచ్చాగా దంచి వేసుకొని ఒక 5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మనము ఎర్రకారం వాడం కాబట్టి ఎండుమిర్చితోనే కొద్దిగా స్పైస్ ఉంటుంది. సన్నగా తరిగిన కొద్దిగా ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్ వేయడం వల్ల వగరు అనేది తెలియకుండా పప్పు చాలా బాగుంటుందండి. కొద్దిగా ఇంగువను వేసి స్టవ్ ఆర్పేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని
మరిగించి పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకుంటే మన టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఉసిరికాయ పప్పు సూపర్గా రెడీ అయినట్టే అండి. చూసారా ఎంత ఈజీగా రెడీ అయ్యిందో. తొందరగా అయ్యిందనేసి టేస్ట్లో మాత్రము అస్సలు తగ్గదండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూసారా చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలైతే అస్సలు మీరు చెప్పే వరకు నమ్మరండి ఉసిరికాయతో చేశారని. హెల్త్కి చాలా మంచిది కదా. సీజన్లో దొరికే ఉసిరికాయల్ని ఏదో ఒక రకంగా మనము తినాలి, పిల్లలకి పెట్టాలి. సో ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి.